ప్రభువైన యేసుక్రీస్తు నామములో కల్వరి గ్రేస్ ప్రార్థనా మందిరము తరపున ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను. అందరూ బాగున్నారా? ఈరోజు ఉదయకాలపు దేవుని మాట లూకాసు వార్త 18వ అధ్యాయము 14వ వచనం. తన్ను తాను హెచ్చించుకునివాడు తగ్గింపబడును, తన్ను తాను తగ్గించుకునివాడు హెచ్చింపబడును. ఒక సైన్యాధిపతి తన దగ్గర ఉన్న సైనికులతో ఒక పెద్ద దూలాన్ని చూచి అది ఎత్తమని చెప్పగా ఆ సైనికులు ఆ దూలం ఎక్కువ బరువు ఉండుటను బట్టి ఎత్తలేకపోతున్నారు. అయినా ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఈలోపు అటుగా గుర్రంపై వెళ్తున్న ఒక వ్యక్తి వారి ప్రయాసను చూసి దిగి ఆ సైన్యాధిపతితో, నీవు వారికి సహాయం చేయవచ్చుగా అని అడుగగా ఆ సైన్యాధిపతి, నేను వీరికి అధిపతిగా ఉన్నాను కాబట్టి వారే ఆ పని చేయాలి అని అన్నప్పుడు ఆ గుర్రంపై నుండి దిగిన ఆ వ్యక్తి, అయితే నేను వారికి సహాయం చేస్తాను అని ఆ సైనికులతో కలిసి ఆ దూలాన్ని మోసిన తరువాత ఆ వ్యక్తి సైన్యాధిపతితో, ఎప్పుడైనా ఇలాంటి బరువులు మోయాలంటే చీఫ్ ఆఫ్ ఆర్మీకి కబురు చేయండి అని చెప్పి ఆ వ్యక్తి గుర్రంపై వెళ్ళిపోయాడు. సైన్యాధిపతి సిగ్గుతో తలదించుకున్నాడు. ఎందుకంటే ఆ గుర్రంపై వచ్చి దూలాన్ని మోసిన ఆ వ్యక్తి ఆ సైన్యాధిపతి కంటే ఉన్నత అధికారం గల ప్రధాన సైన్యాధిపతి. ఆయన పేరే జార్జ్ వాషింగ్టన్. ప్రియ సహోదరి సహోదరుడా, తగ్గింపు కలిగి ఉన్నవారిని దేవుడు హెచ్చిస్తాడు అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే జార్జ్ వాషింగ్టన్ యొక్క తగ్గింపు ఆయనను ఉన్నత స్థాయికి తీసుకుని వెళ్ళింది. అంటే తగ్గింపులోనే ఉన్నతమైన స్థితి ఉంది అన్న విషయాన్ని మనం గ్రహించాలి. పరిసయ్యుడు సుంకరి ఉపమానంలో పరిసయ్యుడు గర్వించాడు, సుంకరి తను తాను తగ్గించుకుని ప్రార్థించినప్పుడు ఇద్దరి ప్రార్థనలో తగ్గింపు కలిగిన సుంకరి ప్రార్థన అంగీకరించబడింది. అంతేకాకుండా ఆ తగ్గింపు అతన్ని నీతిమంతుడిగా మార్చింది. అంటే తగ్గింపు వలన ఎంతో ఆశీర్వాదం, ఘనత, మెప్పు, ఇలా ఎన్నో రకాల దీవెనలు తగ్గింపులో దాగి ఉన్నాయి. మదర్ తెరీసా తగ్గింపు ప్రపంచానికే తల్లిగా మార్చింది. మనందరి కోసం ఆ దేవాది దేవుడు పరలోకంలో ఉన్న తన మహిమను విడిచి తన తగ్గింపు జీవితాన్ని మనకు ఆదర్శంగా చూపడం జరిగింది. కాబట్టి తగ్గింపులో ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయో గ్రహించిన మనం తగ్గింపు కలిగి జీవిద్దాం. మన కుటుంబాలను, సంఘాలను ఫలభరితంగా మార్చుకుందాం. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.